సంబంధాన్ని తెలపాలి కాబట్టి నిర్దుఃఖిత్వం త్వమర్థస్య తదర్థేన అర్థేన విశేషణాత్. తత్ అర్థేన అంటే తత్ పదం ద్వారా ఏ అర్థమైతే బయటికి వస్తుందో దాన్ని విశేషణ చేసి తం పదార్థాన్ని నిర్దుఃఖిత్వం దుఃఖరహితంగా చేసేస్తాం. ఎందుకంటే ఇది దుఃఖము లేనిది కాబట్టి అది కూడా దుఃఖము లేదే. ప్రత్యక్షాచతదస్య త్వంపదయనాస్య సన్నిధేహే. మరి ప్రత్యక్ష త్వంపదార్థానికి సర్వదుఃఖరాహిత్యం ఎట్లయితే సిద్ధించిందో త్వంపదార్థంతో తత్పదార్థ సన్నిధానం కలిగినందువల్ల అప్పుడేమైంది, త్వంపద అర్థానికి తత్పదార్థం దగ్గరగా వచ్చినందువల్ల అప్పుడు రెండు ఏకమైనందువల్ల ఏమైంది, త్వంపదేన అస్య సన్నిధేహే ప్రత్యక్షాచ తదర్థస్య. ఈ రెండింటిని ఏకం చేసినందువల్ల సన్నిధానం కలిగినందువల్ల ఆత్మత్వం అపరోక్షంగా సిద్ధిస్తుంది. ఒకటేనో విశేషణ విశేష భావన, విశేషమైంది త్వంపద లక్ష్యార్థము, విశేషణమైంది తత్పదవ లక్ష్యార్థము ఒకటి అయినందువల్ల ఏమైంది, ఆ ప్రత్యేగాత్మలో ఉన్న దుఃఖాదులు పరిచ్ఛిన్నత్వాదులు అసర్వజ్ఞత్వం వగైరన్నీ కూడా పోయినాయి. తర్వాత దీనికి మళ్ళీ తత్పదార్థాన్ని త్వంపదార్థానికి సన్నిధానం చేసినందువల్ల దాని గుణాలు దీని గుణాలు ఏకమైనందువల్ల ఏకత్వ భావన వచ్చింది. అంటే విశేషణ విశేష భావన. ఇక్కడ విశేషణం ఏంటిది, తత్పదార్థము, విశేషం ఏంటిది, త్వం పదార్థము. ఈ రెండుని చేసినందువల్ల సమస్త దుఃఖ రహితమైపోయి సన్నిధానం కలిగినందువల్ల ఏకత్వ అవగాహన అఖండార్థము సంభవిస్తుంది. అందువల్ల పరమానందం ఏంటిది, ఆత్మకు స్వరూపం పరబ్రహ్మము నీవే అనగా జీవుని అందున్న దోషాలు తోచున్న దుఃఖాదులన్నీ కూడా వాస్తవం కాదు అనేది ఇప్పుడు తోచింది. కాబట్టి ఎందుకు అంటే వాస్తవికంగా చైతన్యము దుఃఖరహితమే ఆనందంతో కూడుకున్నది కాబట్టి దాన్ని విశేషం చేసినందువల్ల ఏదైతే ఘటంలో ఉన్న ఆకాశం అదే మఠంలో మహాకాశము, ఏదైతే మహాకాశాన్ని దాని దగ్గర తీర్చినందువల్ల ఏమైంది, రెండిటికి ఏకార్థము కలిగినందువల్ల ఇవి రెండు కూడా అనాత్మత్వం పోయి ఏమైంది, తత్వత్వం అనే పదాల యొక్క సామర్థ్యము ఉన్నందువల్ల రెండు పదాలకు ఏమైంది, అఖండార్థ ప్రతీతి కలిగింది. అఖండార్థ ప్రతీతి కలిగింది అనేదాన్ని గుర్తు చేశాను. కొరకు విశేషణ విశేష భావం చేత అఖండాకారావృత్తి అఖండార్థం బోధింపబడుతుంది. కాబట్టి ఈ విధంగా మేము సమన్వయం చేసుకుంటాము అనే విషయాన్ని చెప్పి ఇంతవరకు చెప్పిన అర్థాన్ని మళ్ళీ ఉత్తర గ్రంథం ద్వారా ఇంకో రూపంలో కూడా చెప్తున్నాడు. ఉక్తం సామానాధికరణ్యం విశేషణ విశేష భావశ్చ. ఇంతవరకు సామానాధికరణ్యం చెప్పాము, విశేషణ విశేష భావాన్ని కూడా చెప్పాము సంక్షేపత. ఇప్పుడే సంక్షేపంగా చెప్పాము, ఇప్పుడు చెప్పిందంతా కూడా. అధ లక్షణ వ్యాఖ్యానాయ మూడు చెప్పారు కదా. ఒకటో సామానాధికరణ్యం, రెండోది విశేష విషయ భావ సంబంధం, ఇప్పుడు లక్షణ భావ సంబంధము చెప్పాలి. ఇంతవరకేమో సమాసంగా అంటే సంక్షేపతగా చెప్పాడు. ఇప్పుడేం చెప్పబోతున్నాడు, లక్షణ వ్యాఖ్యానాయ లక్షణ భావ సంబంధము గురించి వ్యాఖ్యానం చేసేదాని కొరకు ఉత్తర గ్రంథాన్ని చెప్పబోతున్నాము. ఒకటేమో సామానాధికరణ్యం ద్వారా నిరూపణ చేశాం, రెండోదేమో విశేషణ విశేష భావ సంబంధం ద్వారా నిరూపణ చేశాం. ఇప్పుడు మూడవది ఏంటిది, లక్షణ భావ సంబంధం ద్వారా కూడా దానికి ఏకార్థత్వం సిద్ధిస్తుంది, అఖండార్థత్వం సిద్ధిస్తుంది అనేదాన్ని చెప్పబోతున్నాము అనే విషయాన్ని చెప్పాడు. ఆ లక్షణ భావం ఏంటిది అంటే అది రేపు చెప్తాడు, ఈరోజు కాదు ఇంకా. అందువల్ల ఈ రూపంగా పూర్వ పక్ష ప్రతిపక్ష ప్రశ్న సమాధానాలతో యుక్తంగా ఇప్పుడు రెండింటి ద్వారా తత్వం పదార్థాలకు అఖండార్థం సిద్ధిస్తుందనేదాన్ని చేశాడు. ఒకటేమో సమానాధికరణ్యం ద్వారా చేశాడు, రెండవది విశేష భావ సంబంధంగా చేశాడు. ఇప్పుడు లక్ష భావ సంబంధంగా చేయవలసి ఉంది. శుభమస్తు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఓం సహనా భవతు
सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम्। कूटस्थबोधप्रत्यक्तमनिमित्तम् सदात्मनः बोद्धृताहं तयोर्हेतुस्ताभ्यां तेनोपलक्ष्यते। కూటస్థబోధ ఆత్మకు నిర్వికారమే జ్ఞానాత్మమైన ప్రత్యేక రూపత్వము. అది ఎట్లా ఉంది అంటే నిత్యంగా ఉంది, ఒక నిమిత్తం లేకుండా ఉంది. బోధ ప్రత్యక్తం అనే జ్ఞానస్వరూపము. బోధ అంటే జ్ఞానం. తర్వాత ప్రత్యక్తము ఎప్పటి కూడా స్వాభావికమైంది, కల్పితమైంది కాదు. తర్వాత బోధృత అహంతాయ. బోధత అంటే కర్తృత్వం, అహంతాయ అంటే అహంభావం. లేదా బోధత అంటే జ్ఞాతృత్వం. జ్ఞాత జ్ఞానం జ్ఞేయం అంటాం కదా. జ్ఞాతృత్వము అహంకారము ఇవి రెండు ఆత్మకు సంబంధించవు. ఈ రెండు చేత ఆత్మలక్ష్మి లేదు. జ్ఞాతృత్వానికి అహంభావానికి కారణము ఆ రెండు చేత ఆత్మకు లక్ష్మి ఉంది. ఒకటేమో స్వాభావికము నిర్వికారము, జ్ఞానాత్మకు ప్రత్యేక రూపము. ఇది ఎప్పుడు కూడా స్వాభావికము. జ్ఞాతృత్వము అహంభావము బోధుత్రాహం యోర్హేతు తాభ్యాం తే నోపలక్ష్యతే. వాటి ద్వారా లక్ష్యరూపమైంది కాదు. ఎందుకు అంటే ఇవి రెండు నిమిత్తం చేసుకొని వచ్చేవి. కూటస్థము బోధృత్వం ఏంటిది అంటే అనిమిత్తము, ఏ నిమిత్తము లేకుండా వచ్చేది. అహంకారము తర్వాత జ్ఞాతృత్వము దేని చేత వచ్చింది? బుద్ధిని నిమిత్తంగా చేసుకుని వస్తుంది. బుద్ధి నిమిత్తంగా లేకపోతే బోధృత్వం, బోధ అంటే తెలుసుకునేవాడు, అహంకరించేవాడు. శుద్ధమైన ఆత్మకు జ్ఞానమే స్వభావము, తర్వాత ప్రత్యేక రూపము స్వభావము, నిరీకారం స్వభావం. తెలుసుకునేవాడు, తెలివి వగేరంతా కూడా నిమిత్తం లేకుండా ఆత్మకు కలగవు. ఎప్పుడు కూడా నిర్వికారమైన వస్తువు లేదు ఒక ఆకారాన్ని పొందాలంటే ఏదో ఒక నిమిత్తము కావాలి. నిమిత్తం లేకుండా వికారం కలిగే అవకాశం ఉండదు. అందువల్ల భోక్త అహంకర్తృత్వం అంతా కూడా బుద్ధి నిమిత్తం చేసుకొని వస్తూ ఉంటాయి. అందువల్ల బోధృత హంత యోహో హేతు తాభ్యాంతే నోపలక్ష్యతే. ఈ రెండిటి చేత ఉపలక్ష్యం చేయబడదు, లక్షణము దానికి కాదు. ఎందుకు అంటే తతపరాగ్రూపమైంది, ప్రత్యేక రూపమైందేమో ఆత్మ, పరాగ్రూపమైందేమో బుద్ధి. బుద్ధి తన్ను తాను తెలుసుకోలేదు. ఎప్పుడు కూడా పరాన్ముఖం అంటే ప్రపంచోన్ముఖంగా ఉంటుంది కానీ ఆత్మోన్ముఖమై ఉండదు. అందువల్ల బుద్ధి యొక్క జ్ఞాతృత్వాహంత్వాలకు ఆత్మ జ్ఞాన ప్రత్యక్త్వాలు కారణాలైనవి కావు. ఎందుకు అంటే దానికి ఒక నిమిత్తము లేదు కాబట్టి సదా సర్వకాల సర్వావస్థల యందు నిర్వికారమై జ్ఞాన స్వరూపమై ప్రత్యక్ష స్వరూపమై ఉంటుంది అని చెప్పి అహంకర్తృత్వానికి బోధత్వానికి నిమిత్తము బుద్ధి కాబట్టి దానికి లక్ష్యము కాదు అని చెప్పి దాన్నే ఇంకా విశదంగా చెప్పేదాని కొరకు బుద్ధే కూటస్థ బోధ ప్రత్యక్తం నిమిత్తే బోధృత ప్రత్యక్వే ఏ తు అసాధారణే తయో విశేషవచనం. కూటస్థ బోధ ప్రత్యక్తము ఇవి రెండే కారణంగా కలిగింది బుద్ధి యొక్క అసాధారణమైన జ్ఞాతృత్వము ప్రత్యక్త్వాలు.
వాటి యొక్క విశేషము, బుద్ధికి విశేషం చెప్పండి. బుద్ధేహే కూటస్థ బోధ ప్రత్యక్షం నిమిత్తే. బుద్ధికి కూటస్థ జ్ఞానం, కూటస్థ బోధ అంటే అర్థమేమి? ప్రత్యక్త్వము, ప్రత్యజ్ఞానము కారణంగా కలిగిన బుద్ధి అంటే కూటస్థమైన చైతన్యము కారణము బుద్ధి వృత్తికి. ఒక మాటలో చెప్పుకోవాలండి, బుద్ధి వృత్తికి ఎవరి కారణము? కూటస్థమైన ఆత్మ కారణము. భోతృత ప్రత్యక్తయేతు అసాధారణే. ఇవి రెండూ కూడా బుద్ధి యొక్క అసాధారణమైన జ్ఞాతృత్వ ప్రత్యక్తాలు, వాని యొక్క విశేషణం అని చెప్పబడుతూ ఉంటాయి. దేనికి విశేషణము? బుద్ధికి విశేషణం ఏంటిది? భోక్తృత్వము, ప్రత్యక్తము రెండు విశేషణాలు. తర్వాత ప్రత్యక్తము, కూటస్థము, ఆత్మకు రెండు విశేషణాలు. బుద్ధికి రెండు విశేషణాలు, ఆత్మకు రెండు విశేషణాలు. కూటస్థము, ప్రత్యక్తము, ఆత్మకు విశేషణాలు. బోధృత్వము, ప్రత్యక్తము, బుద్ధికి విశేషణాలు. అర్థమవుతుంది కదా? అందువల్ల బోధృత కర్తృత బుద్ధే కర్మత స్యాదహంతయ తయోరైక్యం యదా బుద్ధౌ పూర్వయోరేవాత్మని. జ్ఞాతృత్వము, కర్తృత్వము. బుద్ధే కర్మత స్యాత్ అహంతయ. అహంతయ అంటే అహంకారం చేత కర్తృత్వము, భోక్తృత్వము, కర్మత్వము చెప్పబడినాయి. అహంకార కారణం చేతనే బుద్ధికి అవి రెండు కూడా వస్తాయి. ఒకటి బోధృత్వము అంటే జ్ఞాతృత్వము, జ్ఞాతృత్వము. తర్వాత కర్తృత్వము అహంకారాన్ని నిమిత్తంగా చేసుకొని బుద్ధికి వస్తూ ఉంటుంది. తయోరైక్యం యదా బుద్ధౌ పూర్వయోహో ఏవ ఆత్మని. పూర్వం చెప్పబడిన ఆ రెండింటికి బుద్ధి అందు ఎట్లా అభేదమో ఆత్మయందు కూడా అభేదంగా ఉంటూ ఉన్నాయి. ఎట్లాగైతే ప్రత్యక్త్వము, జ్ఞాతృత్వము ఎట్లాగైతే బుద్ధి అందు ఉన్నాయో అట్లాగే ఇక్కడ జ్ఞాతృత్వము, కర్తృత్వం కూడా బుద్ధి అందు ఐక్యమై ఉంటూ ఉన్నాయి అహంకారం కారణం చేత. అహంకారం లేకపోతే ఇవి రెండూ లేవు. అహంకారం చేతనే ఇవి రెండూ కూడా, అహంకర్తృతయ, ఇవి రెండూ కూడా బుద్ధికి చెప్పబడుతూ ఉన్నాయి. అంటే బుద్ధి యొక్క జ్ఞాతృత్వము లేదా కర్తృత్వము, ప్రత్యక్త్వం అంటే అహంకారం, ఇవి రెండు కూడా ఈ రెంటికి బుద్ధి అందు అభేదము ఎట్లా అయితే చెప్పబడిందో అట్లాగే ఆత్మయందు కూడా ఏం చెప్పబడింది? కూటస్థము, జ్ఞాతృత్వము రెండు కూడా చెప్పబడ్డాయి. అయితే మరి బుద్ధి లేదు కదా, ఆత్మయందు జ్ఞాతృత్వం ఎలా వచ్చింది అని ఒకవేళ అంటామేమో. బుద్ధి లేకపోయినప్పటికీ అదేం చేస్తుంది? జ్ఞాత నిమిత్త మాత్రంగా సర్వానికి అధిష్టానం కాబట్టి జ్ఞాత అని చెప్పబడుతుంది. జ్ఞాత అని చెప్పేదానిలో ఏమాత్రం కూడా సందేహము రాదు, నిమిత్తము లేకపోయినప్పటికీ. పశ్యామ్య చక్షు శృణోమ్య కర్మ అహం విజానామి వివిక్త రూపో. కళ్ళు లేకనే చూస్తూ ఉంటుంది, చెవులు లేకనే వింటుంటుంది అని మనకు శృతి ప్రమాణం. కానీ బుద్ధి అట్లా కాదు. బుద్ధి ఏం చేస్తుంది? చైతన్యం యొక్క ఆధారం లేకుండా కర్తృత్వము రాదు, జ్ఞాతృత్వం రాదు, కర్మత్వం రాదు. దానికి అహంకారమే ఒక కారణం. కాబట్టి ఇవి రెండు ఆత్మయందు నిహితమై ఉన్నాయి, అవి రెండు బుద్ధి యందు నిహితమైంది అని. అవి చిదాత్మ యొక్క బోధృత్వము, నిత్య నిర్వికారమే చైతన్యముగా ఉన్న కారణం చేత బుద్ధిలో ఉన్న ప్రత్యక్తము అంటే దేహేంద్రియములు మొదలైనవన్నిటికంటే కూడా ఆంతరమై ఉన్నందు చేత, దేహము ఇంద్రియాలు బుద్ధి కంటే కూడా లోపల ఉంది ఏది చైతన్యము ఉన్నందువల్ల దానికి ఎట్లా సహజమై ఉన్నాయో బుద్ధి కూడా అవే సహజమై ఉన్నాయి అని చెప్పి ఉత్తర శ్లోకం ద్వారా దాని విశ్లేషణ చెప్తూ ఉన్నారు. దీని యందు రెండు ఉన్నాయి, దాని రెండు విశేషణాలు ఉన్నాయి. యథా బుద్ధౌ పూర్వయోః ఏవాత్మనిత్యతిదేశేషేణ బుద్ధి సాధర్మ్య విధానాన్ నానాత్త ప్రసక్తో తదపవాదార్థమః. బుద్ధి పూర్వయోరేవాత్మని, మునుపు పూర్వంలో చెప్పిన బుద్ధి యందు ఏ రకంగానైతే అనాత్మయందు అట్లే ఆత్మయందు కూడా
వేరు కాదు అనేదాని కొరకు. బుద్ధో పూర్వయోహేవ ఆత్మని ఇత్యతి. పూర్వం చెప్పినట్టుగానే బుద్ధి యందు ఎట్లాగైతే ఇవి రెండు నిహితమై ఉన్నాయో అట్లాగే ఆత్మయందు కూడా రెండు నిహితమైన చెప్పేదాని కొరకు బుద్ధి సాధ్య విధానాన్ని నానాత్వ ప్రసక్తౌ. నానాత్వం ఎలా వచ్చింది? బుద్ధి ద్వారానే వచ్చింది, గాని బుద్ధి నిమిత్తంగా లేకపోతే నానాత్వం అనేది రాదు. దాన్ని తెలుసుకునేదానికి, దాన్ని తెలిపేదానికి, దాన్ని నిరాకరించేదాని కొరకు ముందు శ్లోకాన్ని చెప్పబోతున్నాడు. ఎందుకంటే జ్ఞాతృత్వ ప్రత్యుక్తము పరస్పరము రెండు కూడా అభిన్నమై ఉన్నాయి. ఎందుకు అభిన్నమై ఉన్నాయి అంటే అవి రెండు అహంకారగతమైనాయి. అట్లాగే ఆత్మయందు కూడా కూటస్థ బోధ అంటే నిత్య బోధ స్వరూపము, నిత్య జ్ఞాతృత్వము ప్రత్యక్తాలు కూడా పరస్పరము అభిన్నమయ్యే ఆత్మయందు కూడా ఉన్నాయి. దానికి రెండు సహజమై ఉన్నాయి, దీనికి రెండు సహజమై ఉన్నాయి. బుద్ధిలో రెండు సహజమై ఉన్నాయి, ఆత్మయందు కూడా రెండు సహజమై ఉన్నాయి. బుద్ధిలో అందువలన బుద్ధికి జ్ఞాతృత్వ ప్రత్యక్తాలు ధర్మరూపమై ఉన్నాయి. బుద్ధికి జ్ఞాతృత్వము ప్రత్యక్తం ఏంటిది? ధర్మాలు. బుద్ధి ఏమైంది? ధర్మి. ధర్మి అంటే అర్థం ఏంటి? ధర్మాలు కలిగింది ధర్మి. దాని ధర్మం ఏంటిది? బోధృత్వము ఏంటిది? ప్రత్యక్తము ధర్మము. దానికి కూడా నిత్య బోధృత్వం ప్రత్యక్తం, దానికి ఆత్మ కూడా ధర్మాలు. కాబట్టి బుద్ధి ఎట్లాగైతే ఈ రెండింటినీ కలిగి ఉందో ధర్మ రూపమైనందువల్ల ఆత్మ కూడా కూటస్థ బోధ ప్రత్యక్తాలు ఇవి రెండు కూడా ధర్మ రూపమయ్యే భేదాన్ని కలిగించి ఉంటున్నాయి. కాబట్టి ఆ రెండింటిని కూడా నిరాకరించే దాని కొరకు, ఒకవేళ ఇవి రెండు ధర్మాలు అన్నట్టయితే ఎట్లాగైతే బుద్ధి ధర్మి అయిందో ఆత్మ కూడా ధర్మి అయితే బుద్ధి అనిత్యమైనట్లే ఆత్మ కూడా అనిత్యం అవుతుంది కదా అని ఒకవేళ పూర్వపక్షి అంటాడేమో. దాన్ని నిరాకరించే దాని కొరకు ముందు శ్లోకాన్ని చెప్పబోతున్నాడు. ఒక్కొక్క దాని యందు కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు కలిగి ఆ వస్తువు ప్రవర్తిస్తుంటుంది. అందువలనే బుద్ధి యందు రెండు ధర్మాలు ఉన్నాయి, ఆత్మ యందు కూడా రెండు ధర్మాలు ఉన్నాయి. బుద్ధి యందు ఏమున్నది? బోధృత్వం అంటే జ్ఞాతృత్వం ఉంది, ప్రత్యక్త్వం ఉంది. ఆ తర్వాతనేమో నిత్య బోధృత్వమేమో ఆత్మలో ఉంది, తర్వాత ప్రత్యక్తం కూడా ఆత్మలో ఉంది. అయితే ఒకటేంటి అంటే బుద్ధిలో ఉన్న బోధృత్వము ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేది, ఆత్మ ఎందు ఉండేదేమో సర్వకాల సర్వావస్థడు ఎందు ఉండేది. అయితే మొత్తానికి రెండు దానిలో ఉన్నాయి, రెండు దీనిలో ఉన్నాయి. కాబట్టి మరి బుద్ధిలో రెండు ఉన్నందువల్ల ఎట్లాగైతే నిత్యమో ఆత్మలో ఇవి రెండు ఉన్నందువల్ల కూడా ఆత్మ నిత్యం అవుతుందేమో అని ఒకవేళ పూర్వపక్షి ఆక్షేపిస్తాడో అని దాన్ని నిరాకరించేదానికి చెప్తూ ధర్మిత్వ భేదో అస్యాహ సాపి నైవాత్మనో యతః ప్రత్యగ్జ్యోతిరతో భిన్నం భేద హేతోరసంభవాతు. ధర్మిత్వ భేద, ధర్మము ధర్మిత్వము, బుద్ధికి ధర్మము ధర్మిభావ రూపమైన భేదం ఉంది. కాబట్టి ఆ భేదము కూడా ఆత్మకు లేదు అని చెప్పేదాని కొరకు ప్రత్యేగాత్మ ఏంటిది? దాని యొక్క స్వరూపం అభిన్నమైంది. తర్వాతనేమో బుద్ధి ధర్మధర్మి భేదాన్ని పట్టుకొని బుద్ధి ఏమైంది? చైతన్యానికి భిన్నంగా కనిపించినప్పటికీ చైతన్య స్వరూపాన్ని గ్రహించేదే. కాబట్టి జ్ఞాతృత్వము ఇది ప్రత్యేక రూపము దానికి వచ్చినందువల్ల ధర్మధర్మిత్వ భేదో అస్యాహ, ధర్మధర్మి భేదం ఏదైతే ఉందో అస్యాహ అంటే ఈ బుద్ధికి భేదము కలిగి ఉన్నందువల్ల బుద్ధి దృశ్యవర్గంలో చేరింది. బుద్ధి ఏమైంది? ఎందుకంటే నా బుద్ధి పని చేయడం లేదు అన్నప్పుడు ఏమైంది? కనిపించిందా లేదా? మనకి కనిపించిందంతా దృశ్యం అనుకున్నాం. కాబట్టి బుద్ధి దృశ్యంలో చేరినట్లుగానే జ్ఞాతృత్వ ప్రత్యక్ష ధర్మాలు ధర్మిగా ఉండి భేదం సహించి ఉన్నాయి. ఆత్మ అవేద్యమైనందువల్ల, తెలియబడినందువల్ల దృశ్యవర్గంలో చేరినవాడు కాదు. కాబట్టి కూటస్థ బోధ ప్రత్యక్త్వములు ధర్మములుగా తాను ధర్మిగా ఉండి అలాంటి భేదాన్ని కలిగిన వాడు కాదు. ఎందుకు కాదు అంటే ఇది స్వతహా ఉండేవాడు, స్వయం ప్రకాశమైన ఆనందవల్ల పరప్రకాశం కాని కారణం చేత ఆత్మయందు ధర్మిత్వ భావం ఉండదు. బుద్ధి యందేమో
ధర్మధర్మిత్వ భావము ఉంటుంది. అందుకొరకు ప్రత్యేక జ్యోతి అతో అభిన్నం, అది ప్రత్యేక జ్యోతి. బుద్ధ్యేమో పరాగ్జ్యోతి. అందువల్ల భేదహేతో రసంభవాతు, భేదాన్ని చూపించే కారణం ఒకటి లేదు. బుద్ధికేమో అహంకర్తృత్వాలంతా కూడా ఉన్నాయి కాబట్టి, బుద్ధి వృత్తి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండకుండా ఉండేది కాబట్టి దానికి ధర్మధర్మిత్వం సంభవం అవుతుంది కానీ ఆత్మకు మాత్రం ధర్మధర్మిత్వం సంభవము కాదు. ఎందుకంటే అది సహజంగా ఉండేది, ఏకరూపంగా ఉండేది. కాబట్టి ఆత్మకు భేదాన్ని గ్రహించే కారణ సామగ్రి వేరే కనిపించనందువల్ల బుద్ధికి ఎక్కడుంది కారణ సామగ్రి అంటే ఇవి రెండు మనకు కనిపిస్తున్నాయి. అహంకర్తృత్వం చేత రెండు కనిపిస్తున్నాయి కాబట్టి ఆత్మ మాత్రం అఖండైక రసమే కాని భేదం కలిగిన వాడు కాదు అని. ధర్మధర్మి భేదోస్య సోపి నైవాత్మనోయత, ధర్మధర్మి భేదమేమో ఆత్మకుంది, అది బుద్ధికుంది గాని ఆత్మకు మాత్రం ధర్మధర్మి భేదము లేదు. ఎందుకంటే దాని యందు నిహితమై ఉన్నప్పటికీ తద్రూపమై ఉన్నాయి, భిన్నంగా లేవు. ఇక్కడేమో బుద్ధికి వేరుగా భిన్నంగా కనిపించినందువల్ల ధర్మధర్మిత్వం ఉంది కాబట్టి భేదం ఎందుకు లేదంటారు? ఆత్మ ఎందుకు కూడా ధర్మధర్మిత్వం ఉన్నందువల్ల మరి దానికి కూడా అక్కడ భేదం ఉంటుందని చెప్పాలి. బుద్ధికి ఎట్లాగైతే ధర్మధర్మిత్వం ఉన్నందువల్ల భేదం అని చెప్తున్నావో అలాగే ఇక్కడ కూడా ఆత్మ ఎందున్నట్లు ఉన్నప్పుడు మరి ఏ కారణం లేదు అని ఎలా చెప్పగలుగుతావని ఒకవేళ అడుగుతావేమో అనే దాన్ని గుర్తు చేసుకుని దాన్ని నిరాకరిస్తున్నాడు. భేదహేత్వ సంభవం దర్శయన్నాహ, భేదానికి సంబంధించిన కారణము లేదు, అది సంభవించదు అనేదాన్ని చెప్పబోతూ న కస్యాంచిదవస్థాయం బోధ ప్రత్యక్వయోర్భిద వ్యభిచారోధవా దృష్టో యథాహం తన్విదోస్తదా. కస్యాంచిదవస్థాయాం, ఏ అవస్థలో కూడా జ్ఞాన ప్రత్యత్వాలకు భేదము గాని, వ్యభిచారం అంటే ఒకప్పుడు ఇంకొకప్పుడు ఉండకపోవట గాని, అహంకారానికి సాక్షిని చైతన్యానికి కనిపించడము లేదు. అహం అహం యథా అహం తద్విదోనా తన్విదోనా ఏముంది? తద్విదో. అవస్థలెన్ని? మూడు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ ఎందు, ఈ మూడు అవస్థల ఎందు కూడా ఏముండదు? బోధ ప్రత్యక్తోర్భిద, బోధృత్వము ప్రత్యక్తము భిన్నమై ఉండదు. కానీ బుద్ధికి మాత్రము అహంకార కారణం చేత ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు ఉండవు. వ్యభిచారో అథవా దృష్టో యథాహం తద్విదోత్సదా. వ్యభిచార అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవడము. కానీ అహంకారానికి సాక్షిని చైతన్యానికి వలె కనపడలేదు. ఆత్మ ఎందేమో నిత్యంగా ఉంటాయి, బుద్ధి అందం ఒకప్పుడుండి ఒకప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి, ఒకప్పుడు స్పష్టంగా కనిపించవు. ఎప్పుడు కనిపించవు? అహంకారం జడమైనందువల్ల దానికి సాక్షి అయిన చైతన్యం ఏంటిది? అజడం, జడరహితం. అహంకారం జడము, అహంకారానికి సాక్షి అయిన ఆత్మ చైతన్యము. అందువల్ల ఈ రెండిట్లో స్పష్టంగా భేదం కనిపిస్తోంది. అంతేకాకుండా సుషుప్తి, మోక్ష, ఇంకేంటిది సమాధి, ఇలాంటి సమయాల్లో అహంకారము లేదు. అహంకారం లేదు కానీ సాక్షి చైతన్యం ఉందా లేదా? ఉంది కాబట్టి ప్రకాశిస్తున్నందువల్ల అహంకారమేమో కొన్ని సమయాల్లో ఉంది, కొన్ని సమయాల్లో లేదు. అందువల్ల దాని యందు ధర్మధర్మిత్వం కనిపిస్తుంది. కానీ జ్ఞానానికి జ్ఞాని ప్రత్యక్ష స్వరూపమైన స్వరూప భేదము ఆత్మయందు లేదా చైతన్యమందు కనిపించే అవకాశము ఇక్కడ కనిపించడం లేదు. కాబట్టి జ్ఞానాన్ని విడిచి ప్రత్యక్షాన్ని గాని విడిచి ప్రత్యక్ష స్వరూపమైన ప్రకాశించే ఆత్మ మాత్రము ఎప్పుడు కూడా భాషిస్తూనే ఉంటుంది. కాబట్టి మరి దానికి మాదిరిగా బుద్ధికి మాదిరిగా చైతన్యమందు ఇవి రెండు నిహితమై ఉన్నప్పటికీ భేదంగా లేవు, తద్రూపమయ్యే ఉన్నాయి అని. అందుకొరకు కస్యాంచిదవస్థాయాం బోధ ప్రత్యక్తయో భిద, బోధృత్వము అంటే ప్రత్యక్తము, భేదం అనేది వ్యభిచారో అథవా దృష్ట, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉండే పద్ధతి ఆత్మయందు కనిపించలేదు. కాబట్టి ఎట్లా? యదా అహం తద్విదోస్తదా. అహం అంటే అహంకారము, తద్విద అంటే అహంకారాన్ని తెలుసుకునే చైతన్యం.
అహంకారాన్ని ఎవరు తెలుసుకుంటారు? తను తాను తెలుసుకోలేదు అహంకారం. ఎందుకు? జడమైంది కాబట్టి. చైతన్యం మాత్రం తను తాను తెలుసుకుంటూ ఉంది, జడమైన అహంకారాన్ని కూడా తెలుసుకుంటుంది కాబట్టి జ్ఞాతృత్వము ప్రత్యక్తము రెండు సర్వకాల సర్వావస్థల యందు ఆత్మయందు నిహితమై ఉన్నాయి గాని బుద్ధి యందు మాత్రము అవి నిహితమై ఉండే అవకాశము లేదు. ఎందుకంటే అది ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు. ప్రత్యక్తము బోధృత్వము రెండు బుద్ధిలో ఉన్నప్పటికీ ఆత్మ చైతన్యానికి మాదిరిగా బుద్ధి యందు అవి రెండు ఉండే అవకాశం లేదు కాబట్టి దానికి భేదం అనేది సంభవించదు. చైతన్యానికి అనేది నిరూపణ చేసేసి దాని ద్వారా నీవేం సంపాదించావని ఒకవేళ అడుగుతావేమో, ధర్మధర్మి భావం చేత ఏం సంపాదించి అడుగుతాము. దాని ఫలితార్థాన్ని యస్మాద్ అజ్ఞానోపాదానాయ ఏవ బుద్ధేహే భేదో నాత్మనా తస్మాత్ ఏతత్ సిద్ధం. ఎందుకు ఆ విధంగా అవుతుంది అంటే బుద్ధికి ఉపాదానం ఏంటిది? అజ్ఞానము. ఆ ఉపాదానం ఆత్మకు లేని కారణం చేత, ఏ కారణం చేతనైతే అజ్ఞానమే కారణంగా కలిగిన బుద్ధికి భేదం కలిగిస్తుందో ఆత్మకు అజ్ఞానం లేనందువలన దాని యందు భేదము కనిపించదు. భేదం ఏం భేదము? ధర్మధర్మీ భావన. ఆత్మ ఎందేమో అజ్ఞానము లేదు, బుద్ధికి కారణం అజ్ఞానం కాబట్టి అజ్ఞాన కారణం చేతనే ఆ భేదం కనిపిస్తుంది గాని ఆత్మ ఎందది లేని కారణం చేత భేదం అనేది కనిపించదు అని ఏం సిద్ధించింది? అక్కడికి ఫలం ఏమైంది దానివల్ల అంటే శ్లోకం ద్వారా ప్రతిపాదన చేస్తూ కూటస్థ బోధతో అద్వైతం సాక్షాత్తం ప్రత్యేగాత్మన కూటస్థ బోధాతో బోధ్రీధి స్వతో హీయం వినశ్వరి. కూటస్థ బోధో అద్వైతం. కూటస్థంగా ఉండి జ్ఞానస్వరూపంగా ఉండి ఉండేది ఏమైంది అంటే అద్వైతం, భేదరహితమై ఉంది. తర్వాత సాక్షాత్వం ప్రత్యేగాత్మన, అపరోక్షత్వము దీన్ని సిద్ధించినందువల్ల బుద్ధి కూటస్థ జ్ఞానం వలనే జ్ఞాతృత్వం కలిగే ఉంది. కూటస్థం యొక్క జ్ఞానం వలనే జ్ఞాతృత్వము బుద్ధికి వచ్చింది కానీ వాస్తవకంగా జ్ఞాతృత్వం బుద్ధికి లేదు, రాదు. ఎందుకంటే అది జడం కాబట్టి. స్వయంగా ఈ బుద్ధి నశించే స్వభావం కూడా కలిగింది. నశించే స్వభావం కూడా కలిగింది. ఎందుకు నశించే స్వభావం కలిగింది? అది ఎప్పుడు నశిస్తుంది? ఎప్పుడు నశిస్తుంది? అది జ్ఞాన ప్రకాశం చేత నశిస్తుంది అనేది మనకు. బుద్ధి నశిస్తుందా? బుద్ధిలో ఉన్న సంస్కారాలు నశిస్తాయా? బుద్ధిలో ఉన్న సంస్కారాలు ఎప్పుడైతే నశిస్తాయో బుద్ధి కూడా నశించినట్టుగానే ఉంటుంది. అయితే బుద్ధిలోని సంస్కారాలు ఎప్పుడు నశిస్తాయి? ఆత్మాకారమైనప్పుడు నశిస్తాయి. కాబట్టి ఆత్మ యొక్క చైతన్యాన్ని తీసుకొని అది బోధగా జ్ఞాతగా మారిందే కాని వాస్తవికంగా దానిలో జ్ఞాతృత్వము రాదు. అందుకొరకే చెప్తున్నారు కూటస్థ బోధతో అద్వైతం. కూటస్థ బోధ ఏమో అది ఎప్పుడు భేదం లేకుండా ఉంటుంది, అపరోక్షత్వం కూడా కలిగి ఉంటుంది. కానీ బుద్ధి మాత్రము సాక్షాత్వం ప్రత్యేగాత్మన కూటస్థ బోధాత్. కూటస్థ బోధాత్ అంటే కూటస్థుని ద్వారా స్వీకరింపబడిన సత్తా ద్వారా బోధృత్వం బుద్ధికి వస్తుంది గాని స్వతగా బుద్ధి ఎందు నిహితమై లేదు, ఆత్మ ఎందు నిహితమై ఉన్నట్టుగా. అందువల్ల బోధ్రీధి అంటే బోధ అంటే గమనించే బుద్ధి స్వతహీయం వినశ్వరి. స్వతహీయం అంటే కృషించిపోతుంటుంది, వినశ్వరి అంటే నశించిపోతుంది కూడా. అందువల్ల ఆత్మయందు రెండున్నప్పటికీ బుద్ధి యందు రెండు భావాలు ఉన్నప్పటికీ వాస్తవికంగా ప్రత్యేగాత్మ నిత్య నిర్వికారమైన జ్ఞానం కలిగిన స్వభావం కలిగి ఉన్నందువల్ల సమస్త దేహాల యందు కూడా ఒకటే అయి ఉన్నందువల్ల దానిలో సంకోచముగా నిస్సంకోచంగా ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ ప్రతి దేహాల్లో బుద్ధి వేరువేరుగా ఉంటుంది. ఓ దానిలో ఓ రకంగా ప్రకాశిస్తుంది, ఇంకో దానిలో ఇంకో రకంగా ప్రకాశిస్తుంది. ఎందుకంటే జడమైంది.